కుకట్పల్లి నల్ల చెరువు పునరుద్ధరణ పనులను ప్రశంసిస్తూ స్థానికులు ర్యాలీ నిర్వహించారు. చెరువు చుట్టూ వోకస్ ర్యాలీ నిర్వహించి హైడ్రా చేసిన పనులను అభినందించారు. చెరువు పునరుద్ధరణ ముందు ఇది మురికి కుంభగా వాసనతో ప్రజలు దగ్గర కూడా రావడానికి ఇష్టపడేవారు కాదు అని ఇప్పుడు చెరువు సుందరంగా మారి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని వారు తెలిపారు. అయితే చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన బంద్ నిర్మాణంతో పాటు ప్రజలకు సౌకర్యాలు కల్పించారు. ఇది ప్రస్తుతం ప్రజల ఆరోగ్యానికి, విహారానికి సరికొత్త కేంద్రంగా మారిందని తెలిపారు. ఇక ర్యాలీలో పాల్గొన్న వారు ఓపెన్ జిమ్, షటిల్ కోర్టులు, పిల్లల కోసం ప్లే ఏరియాలు, సేద తీరేందుకు బెంచీలు ఏర్పాట్లు చేయాలని కోరారు. చెరువు చుట్టూ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి, హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ. నల్లచెరువు వాకర్స్, నల్లచెరువు వాకర్స్, నల్లచెరువు వాకర్స్, నల్లచెరువు వాకర్స్, నల్లచెరువు వాకర్స్, నల్లచెరువు వాకర్స్, నల్లచెరువు వాకర్స్. మరొకసారి ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాం. మీ అందరూ తెలుసు 6 నెలల కింద నల్లచెరువు ఎట్లా ఇప్పుడు ఎట్లయిందో, మరి అప్పుడు ప్రభుత్వము మరి రంగనాథ్ గారు చలవాలనే హైడ్రా మళ్ళీ మన రంగనాథ్ చెరువు మంచిగా నల్ల చెరువు మరి ఒక వాకింగ్ చేసినట్టు ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా తయారు చేశారు. ఇంతకుముందు నల్ల చెరువు రావాలంటే కూడా మాకు ముక్కు మూసుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడ మేము సెప్టి ట్యాంక్ ఉంటాం, అవన్నీ ఇప్పుడంతా పరిశుభ్రంగా చేసి ప్రజల యొక్క ఆహ్లాదకరంగా ఉండడానికి మరి ఒక ఎఫ్టీఎల్ యొక్క ఆక్రమణను తొలగించి అందరికి కూడా ఆహ్లాదకరంగా తయారు చేస్తున్నారు. హైడ్రా యొక్క పుణ్యం ఇది. హైడ్రా వాళ్ళని ఎంతైనా హైడ్రా అంటేనే ఇప్పుడు హైడ్రాని అందరూ కోరుకుంటారు. దేశంలో అందరూ కూడా హైడ్రాని ప్రశంసిస్తున్నారు. మరి ఒక మంచి పని చేసినందుకు మనం అందరం ప్రశంసించాలని కోరుకుంటున్నాము. ప్రశంసించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మరి మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి మనం కూడా ఈ రోజు మనం హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్ళి విన్నపాన్ని సమర్పించుకుంటున్నాము. అందులో ఏమేమంటాం, 3 షటిల్ కోర్ట్స్ అడుగుతున్నాం. ఇక్కడ షటిల్ కోర్ట్స్ అంటే షేడ్ నెట్తో కట్టి, తర్వాత యోగా ప్రాంగణం, యోగా చేసుకోవడానికి ఒక ప్లేస్ అండి, తర్వాత ఓపెన్ జిమ్ చాలా లేటెస్ట్ ఓపెన్ జిమ్ పెట్టమని, తర్వాత సీనియర్ సిటిజన్స్ ప్లే ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సరే గేట్స్ కూడా కొన్ని మళ్ళీ ఒకటి కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా గేట్స్ కూడా పెడితే అక్కడ ఇది కాకపోతే లోపడానికి ఉంటుంది అవకాశం. గేట్స్ కూడా సరిగా గేట్స్ నెంబర్ ఆఫ్ గేట్స్ 2 ప్రాంతాలు రాళ్లతో రఫ్ వాకింగ్ చేసుకోవడం కూడా, రాళ్లతో కూడా రఫ్ వాకింగ్ కూడా ఏర్పాటు చేయమని అడుగుతుంది.